ఉంటాయని మీరైతే భావిస్తున్నారండి? ముందుగా లాస్ట్ టైం కూడా మనము జుబ్లీహిల్స్ మైనర్ అమ్మాయి రేప్ కేసు విషయంలో కూడా మాట్లాడాము. మళ్ళీ దురదృష్టకరం ఏంటంటే మళ్ళీ అటువంటి సంఘటనని తీసుకొని మళ్ళీ మాట్లాడడం నిజంగా బాధ అనిపిస్తుందండి. అయితే పబ్బులలో జరిగింది, రోడ్డు మీద జరిగింది, కాలేజ్ లో జరిగింది, వర్క్ ప్లేస్ లో జరిగింది. ఇప్పుడు దరిద్రం ఏంటంటే స్కూల్లో, అది కూడా ఒక ప్రైమరీ సెక్షన్ లో చిన్న పాప పైన జరిగిందండి. ఇన్ని రోజులు జరిగిన సంఘటనలు ఒకేతంటే అమ్మాయిల వస్త్రధారణ వల్ల కావచ్చు, వెళ్ళిన చోటు మంచిది కాకపోవడం వల్ల కావచ్చు, ఇంకేదన్నా ప్రభావాలు ఇంకేదన్నా ఉండొచ్చండి. వస్త్రధారణ ఒకటండి, గాయత్రి గారు, వస్త్రధారణ ఎప్పుడు అసలు అది ఒక ఇది కాదండి. మనం ఎప్పుడైనా చూడండి, అలాంటి మాటలు కూడా అనుకునే ఆప్షన్ కూడా లేదు కదా ఆ మాట, అలాంటి ఆలోచన తెచ్చే ఎవరైనా కొంతమంది అనడానికి కూడా ఆస్కారం లేదంటారు. ఓకే, ఆస్కారం కూడా లేదు. చిన్న పాప, 4 ఏళ్ల పాప, పేరెంట్స్ ఎంత హోప్ పెట్టుకొని లక్షల డబ్బు కట్టి అక్కడ జాయిన్ చేస్తున్నారంటే ఎందుకంటే సెక్యూరిటీ, మన పాప వీళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉంటదని ఒక నమ్మకంతో. ఈ వయసులో 4 ఏళ్ల వయసులో వాళ్ళు ఏదో గ్రాడ్యుయేట్లు అయిపోయి వెంటనే ఉద్యోగాలు చేస్తారని కాదు. చిన్న పిల్లలు సెక్యూరిటీ ఆలోచించి అంత పెద్ద స్కూల్లో వేస్తారు. అలాంటి చోట సెక్యూరిటీ అంటే లక్షల ఫీజు తీసుకుంటున్నప్పుడు మినిమం మానిటరింగ్ ఉండదా? క్లాస్ రూమ్ లోకి ఎవరు వెళ్తున్నారు? మేడం గారు చెప్పినట్టుగానే డ్రైవర్ కి క్లాస్ రూమ్ లో ఏం పని? నిజంగా ఒక డ్రైవర్ ఉంటే డ్రైవర్ స్థానం ఎక్కడ? క్యాంపస్ బయట కార్ లో కూర్చోవాలా? క్యాంపస్ లోపలికి ఎంటర్ అయిపోయి, అది కూడా చిన్న పిల్లలు ఉన్న స్కూల్లో టీచర్ ని కాదని చెప్పి డిజిటల్ క్లాస్ రూమ్ లోకి తీసుకెళ్లి లైట్స్ ఆఫ్ చేసి డోర్ పెట్టి పిల్లల పైన ఏం చేస్తున్నాడో కూడా చూడలేని పరిస్థితిలో ఉంది స్కూల్. అంటే యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనేది మొదటి విషయం. ఇక్కడ ఇంకా గవర్నమెంట్ విషయానికి వచ్చినట్టయితే, ఇప్పుడు ఈ చట్టాలు ఇవన్నీ మనం అన్ని ప్రతిసారి రేప్ జరిగిన ప్రతిసారి ఎన్కౌంటర్ గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాం, చట్టాల గురించి మాట్లాడుతూనే ఉన్నాం. ఇవి రిపీటెడ్ గా జరుగుతున్నాయి తప్పితే నిజంగా రిజల్ట్ ఉందా? మనం గొంతు పగిలేలాగా అరవడం తప్పితే ఎక్కడన్నా మనం మాట్లాడిన దానికి పరిష్కారం వచ్చిందా ఇప్పటి వరకు? లేదు. ఒక్కసారి సజ్జనార్ గారు ఎన్కౌంటర్ చేస్తే ప్రతి ఒక్కరం హర్షించాం. ఓకే, ఇరెస్పెక్టివ్ అంటే జుడిషియరీ విషయం ఆ పరంగా ఆలోచిస్తే తప్పు కనిపిస్తుందేమో, కానీ బాధపడ్డ వాళ్ళ మనసులకు తెలుసు, వాళ్ళకి ఆవేదన ఉంటది, అలా జరిగితేనే న్యాయం వస్తుంది అనే ఆవేదన ఉంటది. అది ఒక్క వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకే కాదండి, అది ఒక్క వాళ్ళ ఫ్యామిలీకే కాదండి, మొత్తంగా సమాజం అంతా కాస్త కుదిరి పడుతుంది. కానీ చట్టపరంగా ఏదో దొంగతనంగానో ఎన్కౌంటర్ చేసి దాని తర్వాత వాళ్ళు చట్టం ముందు దోషులుగా నిలబడడం కాదు. చట్టపరంగా ఇది చేసిన వాడికి అది అది ఎవరికి చేసినా, ఎలాంటి వాళ్ళు చేసినా కూడా శిక్ష ఎంత కఠినంగా ఉండాలంటే, వాడు అమ్మాయి మీద చెయ్యి వేయాలంటే చిన్న పిల్ల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఆ పనిష్మెంట్ వాడి కళ్ళలో కనిపించి భయం పుట్టాల, అది పబ్లిక్ గా జరగాల. అలాంటి పనిష్మెంట్ వస్తే తప్పితే. కానీ గాయత్రి గారు నిజంగానే ఇలాంటివి జరిగినప్పుడు ప్రతి ఒక్కరం రగిలిపోతాం, మండిపోతుంది కడుపు ప్రతి ఒక్కరికి. వాడికి శిక్ష పడాల్సిందే, వాడిని చంపాల్సిందే, వాడికి మామూలు చంపేస్తే ఒక్కసారిగా చనిపోతాడు, అలా కాదు ఇలా చేయాలి అలా చేయాలంటాం. కానీ నిజంగా అవి ఆచరణ సాధ్యమేనా? కేవలం మన మాటల వరకే మిగిలిపోతాయి. ఏళ్ల తరబడి మనం ఇలాగే మాట్లాడుతా ఉన్నాం, ఇలాగే అంతే. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన ఏ రాజకీయ పార్టీకి వ్యక్తులు ఉన్నట్టయితే మనకి ఇప్పటి వరకు రాలేదు. ఎందుకు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది? ఈ సంఘటన జరిగినాక ఎన్ని అంటే తల్లిదండ్రులు రోడ్ల మీదకి వచ్చారు, ఎందుకంటే బాధ వాళ్ళది. ఈ రోజు అక్కడ ఆ తండ్రి ఏడుస్తున్నాడు, ఆ తండ్రి స్థానంలో ప్రతి ఒక్క పేరెంట్ కూడా నిలబడ్డాడు. ఎందుకంటే రేపు మా పాపకి ఇదే జరిగితే పేరెంట్స్ రోడ్డు మీదకి వచ్చి గొడవ చేశారు తప్పితే గవర్నమెంట్ నుంచి విద్యాశాఖ మంత్రి, ఎందుకంటే స్కూల్స్ కి సంబంధించిన ఇష్యూ కాబట్టి విద్యాశాఖ మంత్రి, అందులో ఒక మహిళ, ఒక తల్లి తను ముందుగా బయటికి వచ్చి వాళ్ళకి భరోసా ఇచ్చి కఠినంగా శిక్షలు ఉంటాయి, ఇలాంటి సంఘటనలు అనేది ఈ స్కూల్లో కాదు ఏ స్కూల్ స్కూల్ గుర్తింపును రద్దు చేయడం, వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడంతోనే ఇది అంటే ఎవరి కడుపు మంట అయితే చల్లరదండి, అది మాత్రం వాస్తవం లేదండి. అది కేవలం ఏంటంటే మనం నోరు ముప్పించడానికి టెంపరీగా మేము యాక్షన్ తీసుకున్నామని చెప్పడానికి తప్పితే లైసెన్స్ రద్దయింది, రేపు ఇంకో పేరుతోటి లైసెన్స్ రాదంటారా? కరెక్ట్, మీరే చెప్పండి. అదే యాజమాన్యం ఇంకో పేరుతోటి లైసెన్స్ తీసుకునే బరాబర్ వస్తుందండి. ఇవన్నీ మనకి చూస్తానే, ఇది లైసెన్స్ రద్దయిపోయింది నామకే వాస్తే మేము అన్నాం. సరే, మన మంత్రి గారే ఇప్పుడు మేడం చెప్పినట్టు ట్విట్టర్ టిల్లు గారు సోకా ట్విట్టర్ లో ప్రతి ఒక్క మంత్రికి ఆదేశాలు ఇచ్చే మినిస్టర్ గారికి మరి ఇప్పటి వరకు ఒక చంటి పాప బర్త్డే విషెస్లు చెప్పడానికి, బిర్యానీలో పీసులు రాకపోతే ట్వీట్ చేయడానికి తీరిక కుదిరిన ఆ మినిస్టర్ గారికి చంటి పాప పైన జరిగిన ఈ అఘాయిత్యం పైన ఆ తల్లిదండ్రుల రోదన కనిపించట్లేదా? ఇప్పటి వరకు కూడా అంటే రాష్ట్రం మొత్తం సెన్సేషన్ సృష్టించిన ఈ సంఘటన మినిస్టర్ గారి దృష్టికి పోలేదంటారా?
ఆయన అందరు మినిస్టర్లకు ఆర్డర్లు వేశారు. ఇప్పుడు జుబ్లీస్ మైనర్ అమ్మాయి రేప్ విషయంలో కూడా మహమూద్ అలీ గారికి ఈయన యాక్షన్ తీసుకోండి అని ట్వీట్ చేశారు కదా. మరి ఈ అమ్మాయి విషయంలో ఏమైంది? మన ఆల్ ఇన్ వన్ మినిస్టర్ కదా, ఎందుకంటే మన హోంశాఖ పనిచేయాలన్నా ఈయన ఆర్డర్లు ఇవ్వాలా, విద్యాశాఖ పనిచేయాలన్నా ఈయన ఆర్డర్లు ఇవ్వాలి. మరి ఇప్పటి వరకు ఈయన కంటికి కనిపించట్లేదా? పొద్దున్న లేస్తే పక్క రాష్ట్రాల మీద ఏడ్చుడు, పొద్దున్న లేస్తే సెంట్రల్ ఇట్లా చేసిందని ఏడ్చు. అరే మీకు అధికారం ఇచ్చినామండి, ఇక్కడ మీకు రెండోసారి కూడా మీరే అధికారంలోకి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారని కదా మీరు చూడాలా. మీరు చేసిన పనులను చూపించి పక్క వాళ్ళకి చెప్పండి ఇలా ఉండాలని. కానీ ముందు మనం సరిగ్గా చూసుకోకుండా పక్క వాళ్ళని ప్రశ్నించడంలో అర్థమే లేదు. రైట్ అండి గాయత్రి గారు.